హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టిక్ అండ్ అడ్వెంచర్స్. సో ఈరోజు మనం అండర్ వాటర్ ఫిషింగ్ చూడబోతున్నాం. అసలు ఫిషింగ్ చేయట్లేదు, జస్ట్ చూస్తున్నా నేను ఆడే స్పాట్లో ఏమేమి ఫిషెస్ ఉన్నాయి, ఎట్లుందో తెలుసుకుందామని. ఇక్కడే మనం గుచ్చలేస్తే చేపలు తినేది కూడా చూడొచ్చు. ఓన్లీ వన్ పీస్ ప్రస్తుతానికి నాకు తెలిసి ఇది ఇండియాలో ఒట్టి నా దగ్గరే ఉంది. అది కూడా హంటింగ్ హాబీ వాళ్ళు టెస్టింగ్కి నాకు పంపించినారు. కెమెరా చాలా బాగుంది, దీని బాక్స్ పిక్స్ తర్వాత చూపిస్తా. ప్రస్తుతానికైతే దీనికి ఉన్న ఎక్విప్మెంట్స్, ఇది ఒక చిన్న స్క్రీన్, దానికి ఇక్కడ మనం కనెక్ట్ చేసుకోవాలి కేబుల్ తర్వాత డీల్ ఎక్కువ వదలడానికి ఈ వైర్, కనెక్టెడ్ వైర్, దాంతోపాటు ఇది ఒక కెమెరా అనమాట. ఓకేనా, ప్రస్తుతానికి స్క్రీన్ ఎట్లుందో చూపిస్తాను. ఆన్ అయితే చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఇప్పుడు కెమెరా, ఇప్పుడు మన చిన్న బ్రో పెడుతున్న ఈ స్క్రీన్ చూడొచ్చు. ఓకే, అట్లా ఉండు. సో అట్లా జరగ, ఇప్పుడు నేను కెమెరాని ఇట్లా కదిలిస్తున్నాను కదా, అయిన అనమాట. సో ఇదే కెమెరాని నేను వాటర్ లోపల వేసి చూద్దాం, మనకి వ్యూ ఎట్లుందో చూద్దాం. ఓకేనా, కొంచెం కొంచెం డీప్ ఎక్కువ ఉంది ఇక్కడ, డెప్త్ ఎక్కువ ఉండడం వల్ల వైర్ ఎక్కువ తీసుకుంటున్నా. ఓకే, కెమెరా వాటర్లో వేస్తున్నా. లెట్స్ రెడీ. దగ్గర పడ్డదా, తీసేయనా మళ్ళా? అయ్యయ్యో, అదొక డేంజర్ ఉంది కదా బావా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ బిట్ ఏంటంటే మనం స్క్రీన్లో చూద్దాం. స్క్రీన్లో ఏంటంటే ఆల్మోస్ట్ మూవీ డైరెక్షన్ రేంజ్లో బాగా సెట్ చేసిండు ట్రైపాడ్ ఇదంతా. చూడొచ్చు ఇప్పుడు. దాని పిండి ఊడిపోయిందా, ఉందా? ఊడిపోయినట్టుంది. స్టిల్ చూద్దాం, చేపలు అయితే కనిపిస్తాయి. సో చాలామందికి అంటే ఈ వీడియో చేయడానికి స్పెషల్ రీజన్ ఏంటంటే, వాటర్ లోపల అంటే మనం యాంగ్లర్స్ కానీ ఎవరైనా కానీ ఫిషింగ్ బయట చేస్తున్న వాళ్ళకి ఆ లోపల ఏం జరుగుతుంది, కింద అసలు ఏం జరుగుతుంది, పిండి ఎట్లా తింటాయి, చేపలు అసలు మన దగ్గర తిరుగుతున్నాయా లేదా, లోపల అసలు ఏంటి వెళ్తురు, గ్రౌండ్ని టచ్ అవుతుందా లేదా, చాలా క్వశ్చన్స్ ఉంటాయి కదా. నాకు కూడా ఈక్వల్లీ సేమ్ ఎక్సైట్మెంట్ ఉంటుంది. సో నాకు కూడా ఉండే అనమాట, వాటర్ లోపల ఏమవుతుంది, అసలు నా పిండి తింటుందా, గ్రౌండ్ టచ్ అయినప్పుడు, లేకపోతే ఒక గ్యాంగ్ తిరుగుతాయి ఆ ఫిషెస్, లేకపోతే సోలోగా తిరుగుతాయి, ఆ లోపల ఏమవుతుంటుందని నాకు ఎక్సైట్మెంట్ ఎప్పుడు ఉంటుంది, క్వశ్చన్ కూడా ఉంటుంది. సో ఈసారి నేను ఏం చేశాను అంటే, రీసెంట్గా హంటింగ్ హాబీకి వెళ్ళినప్పుడు నాకు ఇఫ్తకర్ భాయ్ ఏం చెప్పినంటే, మన అండర్ వాటర్ కెమెరా వచ్చింది చైనా నుంచి, ఒకటే పీస్ వచ్చింది, అది కూడా టెస్టింగ్కి. ఇండియాలో నాకు తెలిసి ఎవరైనా లేదు. సో స్పెషల్గా మనకి జస్ట్ టెస్టింగ్కి ఇచ్చినారు కొన్ని డేసే. సో మనం రిటర్న్ చేసేయాలి ఈ కెమెరా వెరీ సూన్. సో దానికంటే ముందు ఒక మంచిగా అసలు ప్రాపర్గా లోపల ఏం జరుగుతుందో చేద్దామని ట్రై చేసిన. ఫస్ట్ ఇనీషియల్ ఒక స్పాట్లో ట్రై చేసిన. అక్కడ ఏం జరిగిందంటే ఈవినింగ్ అయిపోతుండే, టైం కూడా లేకుండా అంత బాగా తీయలేకపోయినా. కానీ తర్వాత మళ్ళీ ఇంకొక స్పాట్ అంటే మాసేపేట్ టెంపుల్ స్పాట్ దగ్గర పర్ఫెక్ట్గా అంటే ఒక మంచి డిఎస్ఎల్ఆర్ ఎక్విప్మెంట్ తోటి లోపల ఏం జరుగుతుందని వీడియో తీయడానికి ట్రై చేస్తామన్నమాట నేను మా బావ. సో దీంట్లో ఉన్న ఒక చిన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు ఇది రికార్డ్ అవుతుంది కదా, స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, దీంట్లో మెమరీ కార్డ్ పెట్టే ఆప్షన్ లేదనమాట. డిఫాల్ట్గా వీడియో రికార్డ్ అవ్వదు. అట్లా అయి ఉంటే ఇంకా బాగా వచ్చేది ఫుటేజ్. సో అట్లా మెమరీ కార్డ్ పెట్టే ఆప్షన్ లేదు కనుక మేము ఏం చేసినామంటే, ముంగట ఒక డిఎస్ఎల్ఆర్ని ఫిక్స్ చేసి, ఇంకొకటి స్క్రీన్ మీద వెలుతురు పడుతుంది, ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు వెలుతురు పడుతుందని చెప్పి, సెకండ్ టైం నేను ఏం చేసినానంటే దుప్పటేసి డిఎస్ఎల్ఆర్ వేసి మంచిగా చేసినాం. చూడొచ్చు చాలా వెరైటీస్ ఆఫ్ ఫిషెస్. అది నాకు అర్థమైంది బట్టి పిండి ఎక్కడ ఉంటే అంటే చిన్న ఫిషెస్ పిండి వేయగానే చిన్న ఫిషెస్ అటాక్ చేస్తాయి కదా, అంటే తింటూ ఉంటాయి కదా, దాన్ని చూసి పెద్ద ఫిషెస్ రావడం అయితే స్టార్ట్ అవుతుంది. కానీ మోస్ట్ ఆఫ్ ద టైం ఏమవుతుందంటే, వేసిన పిండి చిన్నవి తినేస్తున్నాయి, చిన్నవి లేకపోతే తిలాపి తినేస్తున్నాయి, పెద్దవి వచ్చే వరకు అవకాశం లేదు. సో మనం అందుకే ఏం చేయాలంటే, ఎప్పుడన్నా ఎక్కువ పిండి వేయాలి, లేకపోతే ఫీడర్ ఉంటుంది కదా, స్ప్రింగ్ ఉంటుంది కదా, దానికి పిండి బాగా పెట్టి అది మనం అక్కడ చెరాయి చేస్తాం. అందుకే అంటారు చెరాయి బాగా చేయాలి. కొందరు 5 kgs 6 kgs చెరాయి చేస్తారు. జస్ట్ అట్లా పిండి ముద్దల్ని వేస్తూ ఉంటారు, అప్పుడు ఎక్కువ జమ అయితే చిన్న ఎంత తిన్నా పెద్ద వచ్చి అటాక్ చేసి అంత టైం అయితే ఉంటుంది అనమాట.
సో అందుకే మనం ఎక్కువ పిండి వేయాలంటారు. కానీ వాటర్లో మాత్రం వ్యూ చాలా చాలా బాగుంది. ఎన్ని ఫిషెస్ అసలు ఎవరు అనుకుంటారు ఒక మాసేపేట్ల కానీ చెరువులో అంత చేపలు ఉన్నాయని. చాలా బాగుంది కదా. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇంత సైజు పిండి నా కెమెరాకి దగ్గరలో వేస్తా. పడ్డే కదా దగ్గర, బట్ స్టిల్ చూద్దాం ఇంకేమైనా తిలాపే తిరుగుతుందా అని. జమ అవుతున్నాయి ఇక్కడ ఫిషెస్ అని జమ అవుతున్నాయి. ఎక్విప్మెంట్ మంచిగా ఉంది నాకు తెలిసి. ఎస్పెషల్లీ మనం వేసిన చోట ఫిషెస్ ఉన్నాయా లేదా. అబ్బో పెద్ద సైజ్ తిలాపియా, అసలు బయట నుంచి తెలుస్తలే అసలు. సో ప్రస్తుతానికి ఇది కెమెరా. ఇక్కడ వాటర్ అంతా నీట్గా లేదు, మొత్తం బ్లాక్ ఉంది, ప్లస్ ఇంకా గడ్డి ఎక్కువ ఉంది, అంత క్లియర్గా లేదు. కానీ డెఫినెట్లీ ఇంకొంచెం బెటర్ ప్లేస్కి వెళ్ళి నేను మళ్ళీ చూపిస్తాను. సో ఈరోజు అండర్ వాటర్ ఎక్స్ప్లోర్ అయింది కదా, అండర్ వాటర్ కెమెరా బాగా పనిచేస్తుంది. ఇంకొంచెం ఎర్లీ మార్నింగ్ ఒక 10-9 అయితే ఇంకొంచెం మంచి స్పాట్లో ఇంకొంచెం బెటర్ క్వాలిటీ ఉన్న వాటర్లో పెడితే పక్కగా అనిపిస్తుంది. సో నెక్స్ట్ టైం ఇంకా కొన్ని మంచి వీడియోస్ చేస్తా దాని మీద. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ గివ్ అ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీకాంత్ అడ్వెంచర్స్. Sound right, boys. నేను నీకులా కాన్వెంట్ బ్యాచ్ కాదు, చెన్నై స్టాబుల్ బ్యాచ్. కొంచెం స్మెల్ వస్తుండ్రు కానీ ఫుల్ స్పాట్.